నెల్లూరు జిల్లాలో రామలింగాపురానికి చెందిన వ్యాపారవేత్త టీడీపీ సానుభూతిపరుడు లీలా మోహన్ రెడ్డి సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైసీపీ నేత యేసునాయుడు కుమార్తె వివాహ సందర్భంగా హాజరైన మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారని ఆయన మిత్రులు చెబుతున్నారు. లీలా మోహన్ రెడ్డికి మద్దతుగా సిఐడి కార్యాలయానికి భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు. ఇక దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి దినకర్ అందిస్తారు. జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని చెప్పిన అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో తీసుకుంటే నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని దెబ్బతీసేందుకు పోలీసులు అయిపోయారు. ప్రస్తుతానికి సిఐడిని ప్రయోగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిఐడి పోలీసులు అక్రమంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ప్రస్తుతానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని దెబ్బతీసేందుకు ఆయన ముఖ్యమైన అనుచరులు క్రియాశీలంగా పనిచేసే నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇక్కడ మనం సిఐడి కార్యాలయం దగ్గర ఉన్నాము. ఎప్పుడో 6-7 సంవత్సరాల క్రితం ఉన్న బెట్టింగ్ కేసులకు సంబంధించి వాటిని బయటికి తీసి బెట్టింగ్ కేసులు అరెస్ట్ చేసి చాలా మంది వైసీపీ నాయకులు ఉన్నారు. ఇప్పుడు క్రియాశీలకంగా పనిచేసే నాయకులు వాళ్ళందరి మీద అరెస్ట్ చేయాల్సింది, వాళ్ళ మీద కేసులు కట్టాల్సింది. అయితే ఒక లీలా మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని తీసుకుని అరెస్ట్ చేస్తే దీనికి సంబంధించి ఉన్నారు దగ్గర వైసీపీ నాయకులు. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు మీరంతా ఇక్కడ ఉన్నారు? అందరికి నమస్కారం సార్. ఈరోజు ఉదయం 19వ డివిజన్ ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకుడు లీలా మోహన్ రెడ్డి గారిని 11:30కి వైసీపీ నేత యేసునాయుడు కుమార్తె వివాహానికి మన మినర్వా గ్రాండ్ లో ఆయన హాజరయ్యి అక్కడ వేడుకల్ని బయటికి వచ్చిన తర్వాత దాదాపు ఒక 10 మంది సిఐడి పోలీసులు అని చెప్పి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చారు. దాదాపు 11:30 ప్రాంతంలో. 11:30 నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు దాదాపు 7:30 టైం అవుతా ఉంది. వెళ్ళి సిఐ గారిని డిఎస్పీ గారిని అడిగితే సిఐ గారు డిఎస్పీ గారు ఇది మంగళగిరి పోలీస్ బాస్ నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి, అరెస్ట్ చేస్తున్నాము. ఎప్పుడో 6-7 ఏళ్ల క్రితం ఇతని మీద మంగళగిరి పోలీస్ బాస్ అంటే ఎవరు? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి లేకపోతే సిఐడికి సంబంధించినటువంటి డిఐజీ అని చెప్తున్నారు. మా కంప్లీట్ ఇక్కడ సిఐడికి సంబంధించినటువంటి డిఐజీ గారు మమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పారు, అందుకని అరెస్ట్ చేస్తున్నామని మేము వెళ్ళి అడగడం జరిగింది. సార్ నిజంగా ఏంటంటే లేదు, పాత కేసులు ఆయన మీద ఉన్నాయి, ఆ కేసులు కూడా కొట్టేస్తున్నారు. పాత కేసులు ఆయన మీద ఇప్పుడు లేవు. గతంలో పిహెచ్డి రామకృష్ణారెడ్డి సార్ ఉన్నటువంటి టైంలో అతని మీద కేసునింది, దాన్ని తీసి మీరు అతను చెక్ చేసుకుని అతను ఎక్కడా కూడా భయపడాలా. అతనికి తెలుసంట. నేను పోయి అడిగా, ఏంది లేదన్నా, ఏందంటే గత నెల రోజుల నుంచి నెల్లూరుకు వచ్చినటువంటి ఎంపీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి A2 విజయసాయి రెడ్డి గారు ఆయన్ని పార్టీలోకి రమ్మని, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన్ని తెలుగు వైసీపీ కండువా కప్పుకోకపోతే నిన్ను అరెస్ట్ చేస్తామని చెప్పి గత నెల రోజుల నుంచి కూడా బెదిరిస్తా ఉన్నారంట. ఆయన కరాఖండిగా ఒకటి చెప్తా ఉన్నాడు, నేను తెలుగుదేశం తప్ప ఈసారి తెలుగుదేశంకి సానుభూతిగా ఉంటా, నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నేను పనిచేస్తానని చెప్పి ఆయన స్పష్టంగా చేశాడు.